మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరి భేటీతో రాజకీయ వర్గాల్లో హల్చల్ మొదలైంది. సోషల్ మీడియాలో ఊపందుకుంటున్న పలు వార్తలపై స్పందించిన పొన్నం ప్రభాకర్, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం మాత్రమే, బయట వాళ్ళు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టంగా చెప్పారు. అడ్డూరి లక్ష్మణ్తో తనకు 20 ఏళ్లుగా మంచి స్నేహం ఉందని కూడా ఆయన తెలిపారు. పార్టీ లోపల ఏదైనా విభేదాలున్నాయా లేదా కేవలం స్నేహపూర్వక భేటీయా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పిసిసి అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు 30 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. అన్నదమ్ముల మధ్య అల్టిమేటం నేనేమంటున్నా, నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తున్నా.